ప్రమాదం ఒక్క ప్రమాదం జీవితాలను మార్చేస్తుంది. ప్రాణాలు కోల్పోయే సమయంలో ఆ ప్రాణానికి ఏం తెలుసు, ఇక నా జీవితం అయిపోతుందని. బట్ ఆ ప్రాణాన్నే నమ్ముకొని ఉన్న వారికి ఏం తెలుస్తుంది, ఇంటి పెద్ద ఇక లేరు, ఎలా మా జీవితం అని. అలాంటి ఘటనే ఇప్పుడు జరిగింది. ఏ కారణం లేకుండా కాలం ఆ ఇద్దరిని తనలో కలిపేసుకుంది. హైదరాబాద్ నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో హబ్సీగూడ సైంటిస్ట్ కాలనీలో వివాదం చోటు చేసుకుంది. విజయలక్ష్మి ఆర్కేడ్ భవనం 3 అంతస్తుల్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ ఘటనలో 2 వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో శుభనందిని చిట్ ఫండ్ బోర్డు తొలగించే క్రమంలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటల్లో చిక్కుకున్న 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనకు సంబంధించిన నాచారం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫాగ్ ద్వారా రక్షణ చర్యలు చేపట్టారు. కాకపోతే అగ్ని నుండి తప్పించుకునే అవకాశం లేకపోవడంతో 2 వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో జటోతు బాలు ఇనపగుర్తు గ్రామం కేసముద్రం మండల వాసి కాగా, మల్లేష్ సూర్యాపేట జిల్లా తుంగుతుర్తి నియోజకవర్గం తుంగుతుర్తి వాసిగా మృతులుగా పోలీసులు గుర్తించారు. ఘటనానంతరం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాద ఘటనపై పోలీసులు పూర్తి విచారణ చేపట్టి మిగతా వివరాలను సేకరిస్తున్నారు. నేరానికి ఒక రూపం ఉండదు. జరుగుతున్న ప్రతి రక్త చరిత్రకు చీకటి కోణం ఒకటి దాగి ఉంటుంది. ఆ నేరాన్ని కనిపెట్టి పట్టుకోవడమే పోలీసుల పని. అనేక కేసులు కాలగర్భంలో కలిసిపోతుంటే మరికొన్ని కేసులు ఎటు తేలక కోర్టులో వాయిదాల రూపంలో సాగుతూనే ఉన్నాయి. మరి బాధితులకు న్యాయం జరిగేది ఎలా? ఒక్క మాట అయితే మేము చెప్పగలం, మీ వైపు నుంచొని మీ తరపున పోరాటం చేస్తుంది మహాక్లూస్. మీ చుట్టూ జరిగే నేరాలను మాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించండి. ఇది ఇవాల్టి మహాక్లూస్.